ఇప్పుడు కూడా పర్లేదు, కొద్దిగా టేస్ట్ తగ్గినా పెసరట్ ఇంకొద్దిగా టేస్ట్ ఉంటే రెండు కాంబినేషన్ అదిరిపోయేది కానీ బాగానే ఉంది. మీ మౌలి ఇప్పుడు హీరో అయిపోబోతున్నాడు అనమాట కొన్ని రోజుల్లో. యాక్టర్ చేసి యాక్ట్రెస్ చేసియా వాళ్ళకి మళ్ళీ నచ్చుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కదా. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో గైస్ ఇప్పుడే టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:55 అయింది, 5 అవుతుంది. సో ఇప్పుడు రెడీ అయ్యి బీచ్ రోడ్ కి అయితే వెళ్తున్నాను. చిన్న పని ఉంది అండ్ పని ఏమి లేకపోతే మార్నింగ్ లేగాను కదా, మనం లేచేసరికి 10 అలాగ అయిపోద్ది. కానీ పని ఉన్నప్పుడు తప్పదు, ఎంత లేట్ గా పడుకున్నా లేచిపోవాలి. సో ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ టైం 5 అయింది. ఒక 5:30 లోపు రెడీ అయిపోయి బీచ్ రోడ్ కి అయితే వెళ్ళాలన్నమాట. సో మిగతాదంతా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నార్మల్గా ఇందులోకి లెమన్ హనీ ఇవి వేసుకొని కొంతమంది తాగుతారు. ఇంకా నేనేంటంటే ఈరోజు ఆల్రెడీ ఈ మెడిసిన్ ఒకటి తీసుకుని వచ్చాను మెడికల్ స్టోర్లోని. బ్లడ్ ప్యూరిఫైయర్, న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ ఏదో ఉంది కదా, అప్పుడప్పుడు తాగుతా. సో ఎలాగో తెచ్చాం కాబట్టి ఈరోజు మార్నింగ్ ఇదే ఇందులో కలుపుకొని తాగేస్తాను. ఏంట్రో బాబు ఇలా ఉంది కలరు. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఇది తాగేసి స్టార్ట్ అయిపోదాం. అసలు ఏంటి వరకు మీకు అక్కడికి వెళ్ళి చెప్తాను. ఫస్ట్ అయితే మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ బీచ్ రోడ్ దగ్గర, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. గైస్ బీచ్ రోడ్కి వచ్చేసాం. మనం అనుకున్న పని చేస్తాం అనమాట. వ్లాగ్ చేయలేదు, కాకపోతే మేము ఏదైతే షూట్ చేద్దాం అనుకున్నాం అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మనకి తిరుపతి నుంచి తరుణ్ అయితే వచ్చాడు. ఇవాళ ఫుల్ షూట్ మూడ్. కింద స్క్రిప్ట్లు స్క్రిప్ట్ డైరెక్ట్ స్క్రిప్ట్లు చూపించలే, కాకపోతే మొత్తం స్క్రిప్ట్ రైటింగ్లు కెమెరాలు అన్ని పట్టుకొని దిగిపోయాడు మనోడు. యాక్చువల్గా మేమైతే తనా మీడియా చెప్పాను కదా మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లోని, దానికోసం ఒక స్పెషల్ సిరీస్ అయితే షూట్ చేస్తున్నాం. మార్కెటింగ్ కాకుండా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ కొద్దిగా సిటీ గురించి ఆటల గురించి అన్నీ చూపించాలి కాబట్టి ఒక కొత్త సిరీస్ అయితే చేస్తున్నాం. అందులోని నేను జెస్సీ యాక్ట్ చేయబోతున్నాం గైస్. మీ మౌలి ఇప్పుడు హీరో అయిపోబోతున్నాడు అనమాట కొన్ని రోజుల్లో. ఏ గురు అంతేనా? సో ఆ సిరీస్ గురించి నేను అప్డేట్ చేస్తాను గైస్ మీకు ముందు అది రిలీజ్ అయ్యే ముందు టైటిల్ అదంతా మీకు చెప్తాను ముందు బ్లాగ్స్లో. కానీ ఆ సిరీస్ ఇవైతే 10 ఎపిసోడ్స్ ఉంటాయి. 10 ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ దాన్ని పార్ట్ 2 ఎపిసోడ్ అంటే లైక్ సీజన్ 2 సీజన్ 3 అనేసి తీస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆ సిరీస్లోని 3 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగే షూట్ ఉండాలి, కొద్దిగా సన్ రైజ్ అవన్నీ కావాలనుకున్నాం. సో కొద్దిగా ఎర్లీగా బయలుదేరి వచ్చేసాను. ఏ గురు షూట్ సక్సెస్ఫుల్లా? 3 ఎపిసోడ్స్. ఇంకా మేము 7 ఎపిసోడ్స్ మేము రేపుట్లోపు 7 ఎపిసోడ్స్ మనం షూట్ చేయాలి. సో బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంటుంది. వ్లాగులు కూడా అంత తీలేకపోతున్నాను, బట్ మేము తీసేవే మీకు చూపిస్తా. సో లెట్స్ గో. తనా మీడియా టు ద రైజ్. ఇప్పుడే మా తనా మీడియాది షూట్ అయితే కంప్లీట్ అయింది. జెస్సీ కూడా అందులో యాక్ట్ చేస్తుంది. జెస్సీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సిరీస్ యాక్టింగ్ అయితే చించేస్తుంది అసలు. ఆ సిరీస్ వైజాగ్ సిరీస్లోని మీకు ఒక కొత్త జెస్సీ కనబడిపోతుంది. యాక్టర్ జెస్సీ, యాక్ట్రెస్ జెస్సీయా? వావ్. సో రోజంతా షూట్ చేస్తున్నాం. మార్నింగ్ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యాం. సో 10 ఎపిసోడ్స్ వితిన్ 2.5 డేస్లో కంప్లీట్ చేయాలి మేము. సో అందుకనే మార్నింగ్ నుంచి నైట్ వరకు రెస్ట్ లేకుండా మేము షూట్ అయితే చేస్తున్నాం. సో లెట్స్ సీ ఆ సిరీస్ ఎలా వస్తుందో, అది మీరు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారో. అంటే లైక్ మనం ఇప్పుడు దాకా తీసిన రీల్స్కి మనం ఇప్పుడు దాకా చూపించిన మన స్టైల్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎగ్జైటెడ్ నేను. జస్ట్ ఇంకొక వారం లైక్ 7-10 డేస్లోనే అవి రిలీజ్ అవుతాయి. సో మీకు అప్డేట్ చేస్తాను. చూసి ఎలా ఉందో చెప్తే అందులో మేము సీజన్ 2 కూడా స్టార్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7:45 అయింది. అసలు రెస్ట్ లేకుండా పని చేపిస్తున్నావుగా గురు. అసలు నేనా సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అది పెట్టేసి మరి నేను ఒక డెడ్ లైన్ పెడితేనే అవుతుంది. సో గైస్ ఇప్పుడే మనం లైట్గా టిఫిన్ చేద్దామని చెప్పి మా వైజాగ్లోని బాగా ఫేమస్ అయిన ఈ సాయిరం పార్లర్కి అయితే వచ్చేసాం. చాలా రేర్ రావడం నేను ఇక్కడికి, బట్ ఇక్కడ కూడా ఒక షూట్ అయితే ప్లాన్ చేసాం. అందుకే ఇక్కడే డిన్నర్ చేసేద్దామని చెప్పి ఇక్కడికి అయితే వచ్చేసాం అనమాట. మా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ, నేను జెస్సీ ఉన్నాం ఇక్కడ. అండ్ యాజ్ యూజువల్గా మనకి సాయిరం పార్లర్ దగ్గర ఫుల్ రష్ కిందన. అండ్ దీనికి పైన సీటింగ్ కూడా ఉంది. సో మనం పైకి వెళ్ళి ఆర్డర్ చేద్దాం. అరే అసలు దీనికి ఎన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ ఉన్నా, మిక్స్డ్ రివ్యూస్ ఉన్నా,
ఎప్పుడు వచ్చినా జనం ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటారు. కిందన అలా నించున్న ప్లేస్ లోనైతే పార్సల్స్ వెళ్తూనే ఉంటాయి, జనాలు ఉంటూనే ఉంటారు. క్రేజీ అసలు పాతుకుపోయింది జనాల మైండ్ లోని. సో మనం పైకి వచ్చి కూర్చుని పోయాం. అండ్ పైన వచ్చేసరికి మొత్తం ఇలా సీటింగ్ అయితే ఉంటది. టిఫిన్ది కింద కొద్దిగా మాస్గా తిని నించొని తినేయగలం అంటే కింద నా క్రౌడ్ లో తినొచ్చు. ప్రశాంతంగా ఏసీలో కూర్చొని తినాలంటే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి కిందకి పైకి. మరి ఏసీ వేసారు కదా, అందుకే ఇక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. సో పైకి వచ్చి కూడా మీరు కూర్చొని తినొచ్చు ప్రశాంతంగా. అండ్ మేము ఇక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసాం, టిఫిన్స్. అరే ఏంటంటే అదేంట్రా, ఏంటిది ఆనియన్ రవ్వనా? ఆనియన్ రవ్వ, ఇది వచ్చేసరికి సాంబార్ ఇడ్లీ, అండ్ ఇది వచ్చేసరికి ఉప్మా పెసరట్టు. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు. కొబ్బరి చట్నీ, అరే ఇది ఏ చట్నీరా? టమాటోరా? టమాటో ఉల్లిపాయ చట్నీయా? టమాటో ఉల్లిపాయ చట్నీ. అండ్ ఇది వచ్చేసరికి అల్లం చట్నీ. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా సాంబార్ కూడా వేసి ఇచ్చారు. లెట్స్ ట్రై. గైస్ సాంబార్ ఇడ్లీ ట్రై చేద్దాం. మాకు కొద్దిగా షూట్ లేట్ అయిపోయింది. సాంబార్ కొద్దిగా గోరువెచ్చలోకి వచ్చేసింది గైస్, పర్లేదు. దీనిపైన కొద్దిగా కొబ్బరి చట్నీ వేసుకొని సాంబార్ అండ్ కొబ్బరి చట్నీ కాంబినేషన్ లో ట్రై చేద్దాం. అబ్బా యాక్కేంట్రా యాక్, నువ్వు తినాల్సింది తింటున్నావుగా, తిను. అలాగే ఎదుటోళ్ళని హేళన చేయడమే. చలో గైస్ ఎవరేమన్నా మనం తినేద్దాం. బాగుంది యాక్చువల్గా, ముందు ఇంకా బాగుండేది సాంబారు, కానీ ఇప్పుడు కూడా పర్లేదు. కొద్దిగా టేస్ట్ తగ్గినా బాగానే ఉంది. నేను కొబ్బరి చట్నీ చాలా బాగుంది. వెరీ నైస్. నేను నార్మల్గా ఏ టిఫిన్ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ సాంబార్ ఇడ్లీ అయితే పక్కాగా ట్రై చేస్తాను. అంతకుముందు లైక్ కాలేజ్కి వెళ్ళే టైంలోనే సాయిరాం పార్లర్కి ఎక్కువ వచ్చేవాళ్ళం. అంటే ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా. మాకు అప్పుడు నార్మల్గా తెలిసింది సాయిరాం పార్లరే. ఇప్పుడు అంటే చాలా ప్లేసెస్ వచ్చాయి, చాలా ఫేమస్ అయ్యాయి. కానీ ఒకప్పుడు సాయిరాం పార్లర్ రూలింగే వేరు. ఎప్పుడైనా వచ్చావా ఫ్యామిలీతోని? చాలా సార్లు వచ్చావా? కానీ అప్పుడు మీద ఇప్పుడు టేస్ట్ కొద్ది తగ్గిందే. టైం పెరుగుతుంది కొద్ది ఓల్డెస్ట్ హోటల్స్వి టేస్ట్ తగ్గుతూనే ఉంటాయి. అప్పుడు మనం బెస్ట్ తినేయడం వల్ల ఇప్పుడు మనకు తగ్గింది అనిపించింది. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా సరే వేరే టూరిస్టులు కానీ వీళ్ళు కానీ మనకి వైజాగ్ వస్తే పక్కగా సాయిరాం పార్లర్లో టిఫిన్ ట్రై చేస్తారు. ఎందుకంటే బెస్ట్ టిఫిన్ స్పాట్స్ ఇన్ వైజాగ్ అని కొడితే ఫస్ట్ సాయిరాం పార్లర్ వస్తుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ నచ్చుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళకి టేస్ట్ నచ్చుతుంది. మనం ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ ట్రై చేసి బెస్ట్ నుంచి అలాగా అంటే చాలా టైం అవుతుంది కదా, సో మనకి టేస్ట్ ఒకలాగా అనిపిస్తుంది. బట్ కొబ్బరి చట్నీ కాంబినేషన్తో మాత్రం చాలా బాగుంది. రే స్పూన్లు ఏంట్రా ఇందులో పెట్టావు? ఇది వచ్చేసరికి ఆనియన్ రవ్వ, మంచిగా క్రిస్పీగా రోస్ట్ చేసిన అప్పదోశ. ఇది చాలా క్రిస్పీగా ఉంది. మధ్యలో చాలా ఆనియన్స్ వేసారు అండ్ చిల్లీ కరివేపాకు కూడా ఉంది. సో దీన్ని కొద్ది కొబ్బరి చట్నీ ఇందులో ఇస్తారా? సారీ, అది బౌల్లో ఇచ్చారు కదా, సారీ. సో ఈ ఆనియన్ రవ్వని మంచిగా కొబ్బరి చట్నీలో ముంచుకొని, సరే కొద్దిగా అల్లం కూడా వేయొచ్చుగా. అల్లం చట్నీ, టమాటో చట్నీ కూడా వేసే కొద్దిగా. అది కూడా ఆ టమాటో చట్నీ కూడా ఇక్కడ చాలు. మూడిట్లతో ట్రై చేద్దాం. కొద్దిగా అల్లం చట్నీ తగిలిచ్చి ఆనియన్ రవ్వ. థ్యాంక్స్ అన్న, చాలా బాగుంది. వచ్చేసరికి టమాటో చట్నీ. ఆహా, సాంబార్ ఉత్తి తాగుతావా? అందులో కొబ్బరి చట్నీ వేసుకో, ఇంకా బాగుంటుంది. టేస్ట్ తెలియదు. అందుకే వేడి తెమ్మని చల్లగా అయిపోయింది. మా వాళ్ళు షూట్ చేసే లోపు అని రవ్వలో సదిరిపోయింది. సాంబార్ టేస్ట్ అదే అన్నాను ఇందాక. అంటే ముందు సాంబార్ చాలా బాగుండేది, అంటే నా ఫేవరెట్ ఉండేది. మరి ఇప్పుడు ఏంటంటే అంటే రవ్వ దోశ కొద్దిగా ఎక్కువ బాగుంది అనిపిస్తుంది సాంబార్ ఇడ్లీ కంటే. అండ్ ఇది వచ్చేసరికి మనకి పెసరట్టు ఉప్మా. జీడిపప్పులు లేవేంట్రా ఉప్మాలో? టమాటో ఉప్మా ఇది. ఈ ఉప్మాతోని ఇలా పేరు చేసి కొబ్బరి చట్నీతో పాటు ట్రై చేద్దాం. క్రిస్పీగా వచ్చినప్పుడు తినుంటే ఇంకా కుదిరిపోయేదిరా, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఈ పెసరట్టు అంత అనిపించలేదు. కానీ పెసరట్టు కంటే లోపల ఉప్మా చాలా బాగుంది. పెసరట్టు ఇంకొద్దిగా టేస్ట్ ఉంటే రెండు కాంబినేషన్ అదిరిపోయేది. కానీ పెసరట్టు ఒక యావరేజ్గా అనిపించింది అంతే, అంత టేస్ట్ అనిపించలేదు పెసరట్టుది. బట్ ఓవరాల్గా గుడ్. అది గైస్ ఇంకా టిఫిన్ చేసి వచ్చేసాం. టోటల్గా బిల్ అయితే 250 రూపీస్ అయింది ఆ 3 ఐటమ్స్కి. సో మీరు ఎవరైనా సాయిరాం పార్లర్లోని ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఎలా ఉందో, మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందో అది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా రేపు మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి షూట్ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేయాలి. ప్రెజెంట్ ఈ వీడియో నేను ఎంత చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి.
మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటే బాయ్. చేస్ గైస్.